వెల్కమ్ టు ధనుష్ టెక్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి 8GB AMD Radeon RX 6600 ASUS కంపెనీ గ్రాఫిక్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఈ విధంగా సీల్ అయితే వస్తుంది. ఇక్కడ ASUS అని ఇట్లా స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ని కట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనము మ్యాక్ ఓఎస్ విండోస్ పీసీలో మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేయడం కోసం అయితే ఈ గ్రాఫిక్ కార్డ్స్ వాడుతుంటాము. మన బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కార్డ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే RX 6600 Radeon. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా బాగా చేశారు. ఇక్కడ ఇంకొకటి వచ్చింది ట్యాగ్, ఇప్పుడైతే ఫ్రీగా వస్తుంది. చుట్టూ గ్లాసీ ఫినిషింగ్తో ఇచ్చాడు. 8 పిన్ సాకెట్ అయితే పవర్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి. పైన అయితే లుక్ ఇలాగా ఉంది. ఇక్కడ ASUS బ్రాండ్ నేమ్, ఇక్కడ వచ్చేసి బార్ కోడ్, మోడల్ నేము, బార్ కోడ్, మోడల్ నేమ్, మేడ్ ఇన్ చైనా. మన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా చైనాలోనే మనకు వస్తాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ASUS బ్రాండ్ నేమ్, టూ ఫ్యాన్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నది. హీట్ కాకుండా ఉండడానికి అయితే ఉంది. దీనికి గ్రాఫిక్ కార్డ్కి పిన్స్ డ్యామేజ్ కాకుండా ఈ స్లాట్లో ఏదైతే ప్లేట్ వస్తుందో డ్యామేజ్ కాకుండా అయితే ఇది అయితే ఇచ్చారో మనం ఇప్పుడు వెళ్ళి సిస్టంలో దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం దీన్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం. సిస్టంలో అయితే గ్రాఫిక్ కార్డ్ స్లాట్లో అయితే మనం బిగించాము. తర్వాత స్క్రూలను బిగించేసుకొని చేస్తున్నాం. దీంట్లో యాక్చువల్గా ఇంతకుముందే మనం ప్రీవియస్లో మ్యాక్ ఓఎస్ వేసి ఉంచాము. అది మొత్తం మళ్ళీ చూపెట్టాలంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఓఎస్ ఇన్స్టాలేషన్ అయితే చూపెట్టట్లేదు. మీకు కావాలనుకుంటే మన ఛానల్లో విండోస్ పీసీలో మ్యాక్ ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనే వీడియో అయితే ఉంటుంది. అదైతే మీరు చూడవచ్చు. విండోస్లో మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలేషన్ వీడియోలు మనం చాలా చేసాము. అవి మన ఛానల్లో ఉంటాయి. అది కావాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. వీడియోస్లోకి వెళ్తేనైతే మీకైతే 2-3 వీడియోలు అయితే కనిపిస్తాయి. సో బిగించడం అయితే అయిపోయింది. దీనికి వచ్చేసి 8 పిన్ సాకెట్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇన్స్టాలేషన్ చేసేసాము. పవర్ ఆన్ చేసి ఇప్పుడు మానిటర్లో చూద్దాం. దీంట్లో ఆల్రెడీ డ్యూయల్ ఓఎస్ ఉంది. మ్యాక్ని అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. కొత్త కీబోర్డ్ కనెక్ట్ చేయడం వల్ల డిటెక్షన్ సెట్టింగ్ అడుగుతుంది, చేసేసాము. ఇక్కడ మనం ప్రాపర్టీలో చూడవచ్చు Radeon RX 6600 XT కింద చూపిస్తుంది. యాక్చువల్గా ఇది నార్మల్ XT కాదు, 6600 8GB. సో మనం దీన్ని FCP సాఫ్ట్వేర్ని అయితే మనం ఆన్ చేస్తాము. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వీడియోస్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది.
ఎఫ్సిపి వర్షన్ వచ్చేసి మనం వాడుతుంది 10.6.5. టెస్టింగ్ పర్పస్ అయితే 30 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని H.264 కోడెక్ ఫార్మాట్లో అయితే మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాము. ఇక్కడ మనకు రెండర్ విత్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయింది. టోటల్ కంప్లీట్ మనకు స్లో మోషన్ ఆప్టికల్ ఫ్లో అన్నీ అప్లై చేసినా కూడా 30 సెకండ్ ప్లస్ 35 సెకండ్స్ ఉన్న వీడియో వచ్చేసి మనకి 10 to 15 సెకండ్స్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.